రేపే ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకు అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పెద్దలు. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను స్మరించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు పార్శ్వాల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురువయ్యాడు. దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగి ఉంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవ్వటం వల్ల ఆయనకు ఆది గురు అనే పేరు ఉన్నది. సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కొడుకే దత్తుడు. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు. మీ దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీతంగా ధనం వస్తుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు. చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. వీధుల్లో బోలెడన్ని కుక్కలు ఉంటాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కుక్కలకు అంటే వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. కావాలంటే మీరు ఒక్కరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి. ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరకు వస్తుంది. మీ వెనకాల వస్తుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు. అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కనుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు. ఇక ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వెయ్యండి. అంటే గారెలు, ఇడ్లీ, అట్టు ఇలాంటివి పెట్టండి.
ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. ఒక్క కుక్క కనిపిస్తే ఒక్క కుక్కకు పెట్టండి, లేదా కుక్కలు 3-4 గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కూడా కలిపి పెట్టండి. కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం డ్రం దత్తాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో అనుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, కన్నీళ్లు శోకం పోతుంది, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అయితే ఈ గురు పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రాతకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకొని చక్కటి ముగ్గులు వెయ్యాలి. లక్ష్మీ ముగ్గు లేదా కుబేర ముగ్గును పూజా మంత్రంలో వేసి అలంకరించుకోవాలి. ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధభరితమైన పుష్పాలను, మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలు కానీ ఆడపడుచులు కానీ ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు ఏ రోజు కూడా దుఃఖించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారిపై చాలామంది విసుక్కుంటూ ఉంటారు, వారిని తిట్టుకుంటూ ఉంటారు, వారితో పనులు చేయిస్తూ ఉంటారు, వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనసును గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవారు తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడూ కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి రంగన్నా పట్టు చీరలన్నా చాలా ఇష్టం. అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, వారిని ఊరికూరికే ఏడిపించటం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా చూసుకోవాలో చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించటం వంటి పనులు చేయవద్దు. ఇక భార్యాభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అయినదానికి కానిదానికి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారు జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడూ గొడవ పడుతూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవ పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. జీవిని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. దత్తాత్రేయ స్వామి వారి లీలలను తెలిపే ఒక నిజ సంఘటనను తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు వచ్చిన సమస్య కుమారుడితోనే. చక్కగా చదువుకున్నాడు, డిగ్రీలో మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. వినయానికి విధేయతకు మారుపేరులాగా ప్రవర్తన ఉండేది. ఈ దంపతులు అబ్బాయిని చూసి మురిసిపోయేవారు. మరి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, అబ్బాయి ప్రవర్తన మారిపోయింది. చిన్న పిల్లవాడిలా మనస్తత్వం ఏర్పడింది. తనలో తానే నవ్వుకోవటము, మాట్లాడుకోవటము చేయసాగాడు. చదువు పూర్తిగా మానేశాడు. ఒక్కొక్కసారి మరీ పసిపిల్లవాడిలాగా ఏడవటం చేయసాగాడు. చూసేవాళ్లకు కూడా గుండె తరుక్కుపోయేది. పాపం ఆ తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో పాలు పోలేదు. డాక్టర్ల వద్దకు పరిగెత్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య లేదు. ఏ టెస్టుకు అంతు పట్టడం లేదు. శారీరకంగా పుష్టిగా ఉన్నాడు. ఈ మానసిక రోగాన్ని నయం చేయటం ఎలాగో తెలియటం లేదు. 2, 3
సైకాలజిస్టులకు కూడా చూపించారు. వాళ్ళు చెప్పిన సలహాలు పాటించారు. ఏమీ మార్పు లేదు. రోజులు కాస్త నెలల్లోకి, నెలలు సంవత్సరాల్లోనికి మార్పు చెందాయి. కానీ తమ కుమారుడు మాత్రము ఏ మార్పు లేకుండా మానసిక రోగంతో మిగిలిపోయాడు. వైద్యుల వల్ల నయం కాని జబ్బు వచ్చినప్పుడే సహజంగా దైవం గుర్తుకు వస్తాడు మానవులకు. అదే జరిగింది ఆ దంపతుల విషయంలో కూడా. మీరు కొన్నాళ్ల పాటు మీ బిడ్డను తీసుకొని మొగిలిచేర్ల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద ఉండకూడదు. ఆ స్వామిని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు. ఎందుకనో ఆ తండ్రి మనసులో ఆ మాట నాటుకుపోయింది. భార్యతో తాను విన్న సలహా గురించి చెప్పాడు. ఆవిడ కూడా ఆ ప్రయత్నం చేద్దామని అన్నది. ప్రయాణం నిశ్చయం చేసుకొని తమ కుమారుడితో సహా మొగిలిచెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరుకున్నారు. మండపంలో నిలబడ్డారు. మండపంలో నుంచే శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు. అయ్యా, ఇక్కడ ఉండడానికి వసతి దొరుకుతుందా? మేము కొన్నాళ్ళు శ్రీ స్వామివారి వద్ద ఉండాలని వచ్చాము అని ఆలయ సిబ్బందిని అడిగారు. ఆలయ సిబ్బంది వారు ఒప్పుకున్నారు. మొగలిచెర్ల చేరారు. కానీ ఇక్కడ కూడా వెంటనే ఫలితం కనబడలేదు. ప్రతిరోజు 2 పూటల శ్రీ స్వామివారి మందిరంలో 108 ప్రదక్షిణాలు కుమారుణ్ణి వెంటబెట్టుకుని చేశారు. సుమారు 3 నెలల తర్వాత మాత్రమే ఆ యువకుడి ప్రవర్తనలో కొద్దిపాటు మార్పు కనబడింది. అలా మొదలై మరో 3 నెలల గడిచేసరికి ఆ యువకుడు పూర్తిగా మనిషిగా మారాడు. మొత్తం 6 నెలల పాటు శ్రీ స్వామివారి సన్నిధిలో ఆ దంపతులు చేసిన ప్రార్థన ఫలితాన్నిచ్చింది. తనలో వచ్చిన మార్పు శ్రీ దత్తాత్రేయుడి కరుణా కటాక్షాల వల్లే సాధ్యమైందని ఆ యువకుడు పూర్తిగా నమ్మాడు. తమ కుమారుడు పూర్వస్థితికి వచ్చేశాడన్న ఆనందంతో శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలపడి ప్రణామం చేసుకున్నారు. ముగ్గురు సంతోషంగా తమ ఊరికి వెళ్లారు. ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే జీవితం మారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరఘోష, నరదృష్టి వంటివి తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది లక్ష్మీ కటాక్షం లభించటం లేదని, ధనం విషయంలో ఎప్పుడూ లోటు ఏర్పడుతుందని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా పౌర్ణమి రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురు పౌర్ణమి రోజు అసలు యాలకులతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడీ సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలను షిరిడీ సాయిబాబా గుడిలో ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. ఇలాంటి పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే యాలకులతో ఈ పరిహారం చేసుకుంటారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా పోతాయి. ఐకమత్యం పెరుగుతుంది. అంతేకాదు, ఈ పరిహారంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తొలగించుకోగలుగుతారు. పౌర్ణమిని పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఫలితం వస్తుందని పురాణ ఇతిహాసాలలో చెప్పారు. అందులోనూ ఈ గురు పౌర్ణమి రోజు సాధారణ పౌర్ణమి రోజులలో కంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. చాలా పెద్దగా కనిపిస్తాడు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఈరోజు చేసే పరిహారం వలన వచ్చే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులకు ఉన్న శక్తి ఏమిటంటే అవి సువాసనను వెదజల్లుతూ ఉండటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. ధన ఆకర్షణ, జనాకర్షణ అనేది చాలా చక్కగా యాలకులతో సిద్ధిస్తుంది. యాలకుల నుండి వచ్చే సువాసన ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తుంది. ఇదే యాలకులకు ఉన్న స్పెషాలిటీ. అందుకే యాలకులను కొంతమంది భోజనం చేశాక నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సువాసనను వెదజల్లుతుంది. తద్వారా మనం ఎదుటివారితో మాట్లాడినప్పుడు వారు మనకు ఆకర్షితులవుతారు. ఈ విధంగా యాలకులు మనకు ఎన్నో రకాలుగా వినియోగపడతాయి.
అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు ఆధ్యాత్మిక పరంగా పరిహార పరంగా కూడా ఉపయోగపడే యాలకులతో గురు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 లోపు ఈ పరిహారం చేసుకోవాలి. ఈ సమయంలోనే యాలకుల పరిహారం చేసుకోవాలి. అప్పుడే మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. అసలు ఏం చేయాలి అంటే సాయంత్రం 6 గంటల నుండి 7:30 లోపు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సాయిబాబా పటం ముందు చక్కగా దీపాన్ని పెట్టుకోవాలి. లేదా మీ ఇష్టదైవం ముందు అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఆవు నెయ్యితో ఈ దీపాన్ని పెడితే చాలా మంచిది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. చిన్న మూట కట్టడానికి వీలుగా ఉంటే తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేకపోతే పాత వస్త్రాన్నైనా సరే తీసుకొని చక్కగా ఉతికి ఆరబెట్టుకొని ఆ వస్త్రానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టి వాడుకోవచ్చు. ఇలా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 యాలకులు వేయండి. జాగ్రత్తగా లెక్క పెట్టి 11 యాలకులు వస్త్రంలో వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసామా వెయ్యలేదా అన్నట్లుగా పసుపు కుంకుమలు దానిలో వేసుకోండి. అలా వేసిన తర్వాత ఈ తెల్లటి క్లాత్ను మూటలాగా కట్టుకోండి. ఏదైనా కొంక్యానికి వేలాడదీయడానికి లేదా కొంక్యానికి కట్టడానికి వీలుగా ఉండేలాగా మూట కట్టుకోండి. ఈ 11 యాలకులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఇది ఆకర్షిస్తాయి. ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు వారితో పాటు నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, నరఘోష లాంటివి మన ఇంట్లోకి రాకుండా చక్కగా నిరోధిస్తాయి. 11 యాలకులను మూట కట్టుకుని ఇంటి మెయిన్ డోర్కి లోపలి వైపు కట్టేయండి. ఇలా కట్టడం వలన ఇంట్లోకి వచ్చే వారికి అక్కడొక మూట కట్టామే అనే విషయం తెలియదు. ఇలా పరిహారం చేస్తే మీ ఇంట్లోని సమస్యలు తగ్గిపోవటం మీకు తెలుస్తుంది. మీరు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరు కష్టపడి తెచ్చుకునే ప్రతి రూపాయి ఇంట్లో వినియోగం అవుతుంది. అంతేకాదు మీరు సంపాదించే డబ్బులో నుండి కొంత డబ్బును జాగ్రత్త చేసుకోగలుగుతారు. ఇలా పౌర్ణమి రోజు కట్టిన మూటను 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. 3 నెలలకు ఒక్కసారి మార్చుకోండి. ఇలా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు పోవటంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. కాబట్టి మీరు కూడా ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.